పుట్టుకతోని నేనేం దొంగను కాను. నాకున్న పరిస్థితుల వల్ల దొంగనైనా. దొంగతనాలు చేసేటి ప్రతి ఒక్క దొంగ చెప్పేటి ముచ్చట గీదే. దొంగతనం చేసుకుంటా దొరికిన దొంగ అన్నిటికంటే ముందుగల చెప్పేటి మాట గీదే. దొంగలకు మనసే ఉండదు, మానవత్వమే ఉండదు అని అనుకుంటాం కానీ మానవత్వం ఉన్న దొంగలు కూడా ఉన్నారు. కావాలంటే చూడుర్రి ఓ మంచి దొంగ మానవత్వం ఎట్లున్నదో. 4 బంగారు గాజులు, నకిలీస్ హారం, చేతికేసుకునేటి బ్రాచిలేటు, ముక్కు పుల్ల, చెవుల కమ్మలు, అందాజకో 20 తులాల బంగారం. 4 వద్దుల కింద దొంగలెత్తుకపోయిన సొమ్ములు గీయన్ని మళ్ళా పట్టుకొచ్చి ఇంటి ముంగటేసిపోయారు. గమ్మత్ ఏందంటే గా దొంగే ఇంటోళ్లకు ఫోన్ చేసి చెప్పిండట, మీ సొమ్ములు మీ ఇంటి ముంగటున్న స్కూటర్ సీట్ కింద ఉన్నాయి చూసుకోరి అని. ఎమ్మట్లనే పోలీసు వాళ్ళకు మతలాపిస్తే వాళ్ళు వచ్చి సీట్ లేపి చూసారు. ఇంకేముంది, ఎట్టబోయిన సొమ్ములు అట్టినే దొరికినాయట సీట్ కింద. మూటిప్పి చూస్తే ఓ 2 సొమ్ములు తప్పితే అన్ని ఉన్నాయట. చూస్తుంటే మంచి దొంగే ఉన్నట్టుండు కాక. విజయనగరం జిల్లా వంగర మండలం బాగంపేట అనేటి ఊళ్ళో ఉండేటి శంకర్రావు అనేటి ఆయన ఇంట్లో 4 వద్దుల కింద అర్ధరాత్రి దొంగలు పడ్డారు. తెల్లారి గట్ల లేచి చూస్తే ఇంట్లో ఉన్న సొమ్ములన్నీ గాయాబు. సల్ల చెమటలు బట్టి ఉరికిపోయి పోలీసు వాళ్ళకు పిరాదయ్యారు ఇంటోళ్ళు. 4 వద్దుల సంది 4 గుంపులై పోలీసు వాళ్ళు ఎంకులాడుతుంటే కూడా దొరకని దొంగ మళ్ళేమనుకున్నాడో ఏమో గానీ ఎట్ట పట్టకపోయిన సొమ్ముల్ని అట్టినే అలా ఇల్లు చేర్పించిండు అన్నట్టు. పోలీసు వాళ్ళకు దొరుకుతాను అనుకున్నాడో లేకుంటే పరల సొమ్ము పాపం అసంటిది నాకెందుకు అనుకున్నాడో ఏమో మరి. పోయిన సొమ్ములు దొరికినా దొంగ నిడిచిపెట్టేటట్టు లేరబ్బా పోలీసు వాళ్ళు. ఏ నెంబర్ తో ఫోన్ చేసిండు, ఆ నెంబర్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉన్నది, ఏంది కథ అనేటిదంతా ఎంకులాడే పనిలో పడ్డారు ఇప్పుడు పోలీసు సార్లు. ఇడుసూరి సార్లు, మీ సొమ్ములేటు మీకు దొరికినాయి కదా, జరంతా మంచి దొంగ ఉన్నాడు కాబట్టి కూలి మందం ఉంచుకొని తదిమ సొమ్ములన్నీ ఇచ్చా, ఇంకెందుకు సార్లుకి ఎంకులాటలు అనుకుంటున్నాలే కావచ్చు పోండి సాటి దొంగలు. గనికాడేవాడో మంచి దొంగే ఉన్నాడబ్బా.